హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు క్యాప్సికమ్ టొమాటో కర్రీ చేస్తున్నాను. నేను క్యాప్సికమ్ కట్ చేసేటప్పుడు మా పాప క్యాప్సికమ్స్ తీసుకొని అలా డ్రాయింగ్ చేసింది. మీరు ఏ ఆయిల్ యూజ్ చేస్తారు? నేనైతే పల్లి నూనె యూజ్ చేస్తాను. గాన్గా నుంచి పెట్టింది. అది మాకు ఒక డైటీషియన్ సజెస్ట్ చేసింది. 1 year బ్యాక్ నేను డైట్ చేసింది. తను సజెస్ట్ చేసింది. ఫస్ట్ ప్యాన్లోకి కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఈ ఆయిల్ ఏంటంటే కొంచెం తీసుకుంటూనే మంచిగా ఫ్రై అయిపోతుంది. దీనిలో పోపు వేయాలి. కొంచెం శనగపప్పు, సాయిమినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి పోపు వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి. వెజ్ కావాలా, నాన్ వెజ్ కావాలా? కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి క్యాప్సికమ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. క్యాప్సికమ్ మంచిగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి టొమాటో వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఒక 5 క్యాప్సికమ్ తీసుకుంటే 2 టొమాటోస్ తీసుకున్నాను నేను. టొమాటో మంచిగా ఉడికి స్మాష్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంచిగా కర్రీ మంచిగా టొమాటో స్మాష్ అయిన తర్వాత మంచిగా ఉడికిపోయిన తర్వాత అప్పుడు కారం, ఉప్పు అవన్నీ యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్. ముందే కారం, ఉప్పు యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఎలాంటి వ్లాగ్స్ చేయాలి, ట్రావెలా, ఫుడ్ రివ్యూసా అనేవి నాకు కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం పసుపు, 1 స్పూన్ 1.5 స్పూన్ పసుపు అండ్ కారం, మీరు ఏ కారం యూజ్ చేస్తారు? నాకైతే మా మమ్మీ ఎండుమిర్చి తీయించి పౌడర్ చేసింది పంపిస్తుంది. నేను ప్యాకెట్ది వాడను, అందుకే నాకు కర్రీస్కి కొంచెం కలర్ తక్కువ అనిపిస్తుంది. కొంచెం నాకు కాశ్మీర్ చిల్లీ పౌడర్ అది వాడితే కొంచెం కలర్ మంచిగా కనిపిస్తుంటుంది. సేమ్ నేను 2 టేబుల్ స్పూన్ కారంకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసిన మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఒకసారి మసాలాస్ అన్నీ కర్రీస్కి పట్టేటట్లు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. చాలా మంది కొంతమంది ఈ టైంలో చింతపండు రసం కూడా వేస్తారు. నేను డైలీ మీరు ఈరోజు ఏం తిన్నారు నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు ఏ రైస్ తింటారు? మా ఇంట్లో అయితే డైలీ 2 రైసెస్ ఉంటాయి. మా వారు అయితే బ్రౌన్ రైస్ తింటారు, నేనైతే మామూలు వైట్ రైస్ తింటాను. మీరు ఏ రైస్ తింటారు నాకు కామెంట్లో చెప్పండి. మీకు ఫుడ్ రివ్యూస్, వ్లాగ్స్ కావాలంటే నాకు కమెంట్స్లో చెప్పండి. నేను ఆ వీడియోస్ కూడా పెడతాను. కొంచెం కారం, ఉప్పు వేసిన తర్వాత మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి.